ప్రైజ్ ద లార్డ్. కృపా హోలీ స్పిరిట్ ఫైర్ పవర్ మినిస్ట్రీ తరపున మీ అందరికీ శుభాభివందనములు. దైవజనుడు గాడ్సన్ గారు దైవ సందేశమును అందించుచూ ఉండగా మీరందరూ విని ఎంతగానో బలపడాలని, ఆత్మీయ మేలులు ఆశీర్వాదాలు పొందుకోవాలని మన ప్రభువుడైన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరట మేము ప్రార్థిస్తూ ఉన్నాము. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ టు ఆల్. ప్రైజ్ ద లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, గొప్ప దేవ, నీకు నిండు మనసుతో కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నా తండ్రి. ఈ ప్రియ బిడ్డలను తండ్రి జ్ఞాపకం చేసుకోండి. ఈ దినమున వాక్యం ఇచ్చిన ప్రతి బిడ్డను సిలువ చాటును మెరుగుపరిచి నీ సాక్షులుగా నిలబెట్టండి. నీ బిడ్డలతో నేరుగా మాట్లాడండి. నీ బిడ్డలను తండ్రి ఆశీర్వదించి నీవు మాత్రమే మహిమ పొందమని యేసు పేరుతో ప్రార్థించి దీవెనలను పొందియున్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించి మిమ్మల్ని వర్ధిల్లింపచేయునుగాక. ఆమెన్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఒక అద్భుతమైన రీతిలో మీతో మాట్లాడాలని ఆశ కలిగి ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఏంటి దేవుడు ఈరోజు నీతో మాట్లాడేది? ఒక వ్యక్తి జీవితంలో ఆశ్చర్యాన్ని కలిగించేటువంటి మాట ప్రభు ఈరోజు నీతో మాట్లాడబోతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఏంటి ఈ మాట అంటే, నీ పుట్టుక యొక్క సాక్ష్యం, నీ జీవితం యొక్క సాక్ష్యం, నువ్వు ఏం పొందుకోబోతున్నావో, నువ్వు ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో, నీ జీవితం యొక్క సత్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు నీ ఎదుట పెట్టి ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి. ఈరోజు నువ్వు రక్షించబడి మహా గొప్ప దేవుడి మందిరములో అడుగులు వేస్తూ సత్య సువార్తను వింటున్నావు అంటే, నిజముగా నీ కొరకు ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచిన దేవుని తెలుసుకున్నావు అంటే, ఆయన రక్తముతో కడగబడ్డావు అంటే, ఒక నీతిమంతుడిగా మార్చబడ్డావు అంటే, ఒక పరిశుద్ధుడిగా మార్చబడ్డావు అంటే, నీ స్థితిగతులు మార్చబడ్డాయి అంటే, నువ్వు వెలుగు సంబంధమైన వ్యక్తిగా మార్చబడ్డావు అంటే, ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు నీతో మాట్లాడేటువంటి ప్రత్యేకమైన మాట, నిన్ను దేవుడు మరిచిపోక నీ తల్లిదండ్రుల, పూర్వీకుల, పెద్దల, నీ పాప శాపములు ఆయన రక్తముతో కడిగి కలువరి సిలువలో నీవు నీ పెద్దలు పూర్వీకులు చేసిన ప్రతి పాపములు కలువరి సిలువలో ఆయన భరించి నీకు పడవలసిన శిక్ష ఆయన మీద వేసుకొని ఆయన చనిపోయి నిన్ను నీతిమంతుడిగా పరిశుద్ధుడిగా నిలవబెట్టి దేవుడితో నడిచే గొప్ప ధన్యత ఇచ్చాడు. అంతేకాదు పరలోకములో సాక్ష్యం ఇచ్చాడు. అంతేకాదు పరలోకములో ఒక గొప్ప చోటు ఇచ్చాడు. అంతేకాదు నువ్వు పరలోక సంబంధమైన వ్యక్తిగా దేవుడు మార్చాడు. అంతేకాదు నువ్వు దినదినము నీ ద్వారా అనేకులు వెలుగు పొందినట్లుగా నిన్ను వెలిగించబడిన వ్యక్తిగా దేవుడు మార్చాడండి. ఇక చెప్పుటకు చాలా ఉన్నాయి. ఒకటి కాదు, రెండు కాదు. నేను కేవలము కొన్ని మాత్రమే నీకు చెబుతున్నాను. ఎందుకంటే యేసు రక్తముతో కడగబడి ఆయన బిడ్డగా నువ్వు మార్చబడ్డావు కదా, ఆయన చే పిలువబడ్డావు కదా, ఆయన చే వెలపెట్టి కొనువబడ్డావు కదా, ఆయన కృప నీ మీదికి దిగి వచ్చింది కదా. ప్రియ దేవుని బిడ్డలారా, అందుని బట్టి నేను చాలా సంతోషిస్తున్నానండి. అయితే కొందరి వ్యక్తులను బట్టి దేవుడు ఎంతగానో బాధపడుతున్నాడండి. ఈరోజు దేవుడు మీతో మాట్లాడేటువంటి మాట ఏం తెలుసా ప్రియ దేవుని బిడ్డలారా? వేషధారణతో కూడిన భక్తి. ఆ వ్యక్తి జీవితము ఏం చేస్తుందో ఈరోజు నీతో మాట్లాడాలని దేవుడే నీతో మాట్లాడుతున్నటువంటి మాట. ప్రియ దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా గమనించవలసినటువంటి మాటలు ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడబోతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తి యొక్క జీవితము గొప్పగా, ఘనముగా, అద్భుతమైన రీతిగా ఆ తరమే కాదు తర్వాత తరము చెప్పుకునే విధంగా ఆ వ్యక్తి యొక్క జీవితాన్ని బట్టి లేదా ఆ వ్యక్తి యొక్క సాక్ష్యాన్ని బట్టి రక్షణ లేని అనేక మంది, మాట మార్చి చెప్పాలంటే త్రాగుబోతులు, తిరుగుబోతులు, అంధులు, గుడ్డివారు, లోక సంబంధమైనటువంటి దేవులను ఆరాధించి వారి మనోనేత్రము గుడ్డితనముగా ఉంటుంది. ఆ గుడ్డివారు ఇంకా అనేకమైన బంధకాల్లో ఉన్న వారందరూ కూడా మార్చబడే విధంగా నీ జీవితము ఉండాలని దేవుడి ఉన్నతమైన కోరిక. అయితే ఇప్పుడు దేవుని బిడ్డలారా, నువ్వు ఇంకా ఎదగాలని, నీ తరువాత తరానికి సాక్షిగా ఉండాలని, నీ మాట సత్యమైనదిగా ఉండాలని, నీ చూపు ఒక అద్భుతమైనటువంటి దేవునికి ఇష్టమైన చూపుగా నువ్వు చూడాలని, దేవునికి ఇష్టమైన మార్గంలో నువ్వు వెళ్ళాలని, ఇలా దేవుడు ఎన్నో తలంపులు కలిగి ఆయన రక్తముతో కడగబడిన తరువాత నిన్ను అభిషేకించి నీ జీవితాన్ని తన కొరకు నిజముగా దేవుని బిడ్డని ప్రతిష్ఠించుకొని వెలుగు సంబంధంగా చేసేటువంటి ఆ దేవుడు
కొందరి విషయంలో ఎందుకు బాధపడుతున్నాడంటే ప్రియమైన బిడ్డలారా, ఆ గొప్ప స్థితి రావాలి అంటే కూడా ఇందాక నేను చెప్పాను కదా, కొందరి విషయంలో దేవుడు సంతోషిస్తూ ఉంటాడు, కొందరి విషయంలో దేవుడు బాధపడుతూ ఉంటాడండి. కొందరి విషయంలో దేవుడు చాలా సంతోషిస్తుంటాడు, కొందరి విషయంలో బాధపడుతున్నాడు. ఆ స్థితిని నీకు ఇచ్చేది గమనించండి ప్రియమైన బిడ్డలారా, నీ భక్తి. నీ డైరీలో రాసుకో, నువ్వు అనేకులకి దీవెనకరంగా, వెలుగుకరంగా, ఆశీర్వాదకరంగా నీ సాక్ష్యమే అనేకుల్ని దేవుడి వైపు తిప్పే విధంగా ఉండాలి అంటే నీ యొక్క జీవితంలో నిన్ను ఉన్నతమైన స్థితికి తీసుకెళ్ళేది, నిన్ను నిలబెట్టేది ఒకటే అండి. ఆస్తులు కాదు, అంతస్తులు కాదు, మళ్ళీ చెప్తున్న అందము అంతకంటే కాదు, నీ బలగం అంతకంటే కాదు, నీ జీవితంలో నీ యొక్క ఈ భూమి మీద ఏది కూడా నిన్ను అనేకులకి ఒక దీవెనకరంగా మార్చదు ప్రియమైన బిడ్డలారా. నీ భక్తి జీవితమే అనేకులకి దీవెనకరంగా మార్చుతుందని ప్రభు పేరుతో మనవి చేస్తున్నాను ప్రియమైన బిడ్డలారా. అట్టి భక్తి జీవితంలో నీ వ్యక్తిగత భక్తి జీవితంలో, దేవునితో నువ్వు కలిసి జీవించే జీవితంలో, దేవునికి నీకున్నటువంటి ఆ మంచి సంబంధం విషయంలో, ఆ భక్తి జీవితంలో ఒరిజినాలిటీ లేకపోతే, ఆ భక్తి జీవితంలో శక్తి లేకపోతే, ఆ భక్తి జీవితము యథార్థమైనది కాకుండా ఉన్నట్లయితే, ఆ భక్తి జీవితము దేవునితో నమ్మకమైనదిగా కాకుండా ఉన్నట్లయితే, నీ జీవితంలో గొప్ప దీవెనలు ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొద్దు ప్రియమైన బిడ్డలారా. మాట మార్చి చెప్పమంటారా? నీ భక్తిపరమైన జీవితం నీది కానప్పుడు నీ జీవితం గురించి అతి భయంకరమైన పరిస్థితులు నీ జీవితంలోకి ఎంటర్ అవుతాయి. ఎందుకు అంటే భక్తిపరమైన జీవితం వేరుగా ఉంటుంది, భక్తిహీనుల జీవితం వేరుగా ఉంటుంది. భక్తిహీనమైన జీవితం ద్వారా నువ్వు పొందుకునే నిందలు, అవమానాలు, చేసే కార్యములు, వెళ్ళే మార్గములు, చూచే చూపులు, మాట్లాడే మాటలు నీ జీవితం మీదకి శాపాన్ని తీసుకొని వస్తాయి. మళ్ళీ చెబుతున్నా వినండి, నీ భక్తి బాగుంటేనే నీ వ్యక్తిగత జీవితము ఈ భూమి మీద నీ పుట్టుగా ఎంతో దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉంటుంది ప్రియమైన బిడ్డలారా. నీ భక్తి జీవితం కరెక్ట్గా లేనప్పుడు భక్తిహీనమైన జీవితం నువ్వు జీవించాల్సింది వస్తుంది. క్రైస్తవుడిగా, క్రైస్తవురాలిగా, క్రైస్తవ జీవితంలో ఆస్తులు, అంతస్తులు, హోదాలు, సిరి సంపదలు, మణిమాణిక్యాల కంటే ఎంతో విలువైనది చెప్పాలి అంటే ప్రియమైన బిడ్డలారా భక్తి జీవితము. ఎప్పుడైతే నీ భక్తి జీవితం చక్కగా ఉంటుందో, నీ భక్తి జీవితం ఎప్పుడైతే దేవునితో యథార్థంగా ఉంటుందో, నీ భక్తి జీవితాన్ని నువ్వు దేవునితో భయభక్తులతో ఎప్పుడైతే కొనసాగించే వ్యక్తిగా ఉంటావో, నీ జీవితము చరిత్రలో కొట్టివేయబడనిగా ఉంటుందండి. అందుకే దేవుడు అంటాడు తెలుసా, కొట్టివేయబడని పేరు నేను నీకు పెట్టి ఉన్నానని రాయబడింది. ఇది దేనికి తెలుసా? భక్తిపరమైన జీవితం జీవించినప్పుడే. ఆ భక్తిలో లోపం వచ్చినట్లయితే, ఆ భక్తిలో కల్పిషితం ఉన్నట్లయితే, ఆ భక్తిలో నటన ఉన్నట్లయితే, ఆ భక్తిలో వేషధారణ ఉన్నట్లయితే, ప్రియ దేవుని బిడ్డ, దేవుడు నిన్ను చూచి ఏమంటున్నాడో వేషధారణతో కూడిన జీవితాన్ని గురించి ఈరోజు కొన్ని మాటలు తెలుసుకుందాం. మళ్ళీ చెప్తున్నా, భక్తిపరుడు దేవుని వాక్యాన్ని వింటాడు, భక్తిపరుడు దేవుని వాక్యానికి లోబడతాడు, భక్తిపరుడు వాక్యానుసారంగా జీవిస్తాడు, భక్తిపరుడు తన్ను తాను దేవునికి అప్పగించుకుంటాడు. ఆ భక్తిపరుడు దేవుని కొరకు ఎన్ని శ్రమలు, నిందలు, అవమానాలు, వేదనలు వచ్చినా తన్ను తాను చూచుకుంటూ దేవుని వైపు చూస్తూ ఆ భక్తి ఆ వ్యక్తికి శక్తినిస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా గుర్తుపెట్టుకుని డైరీలో రాసుకో. అయితే దేవుడు ఈరోజు ఏమంటున్నాడు చూద్దాం. ఎస్తేలు గ్రంథం 33:31 నా జనులు రాదగిన విధముగా వారు నీ వద్దకు వచ్చి నా జనులైనట్లుగా నీ వద్ద కూర్చోండి, నా మాటలు విందురు గాని వాటిని అనుసరించి ప్రవర్తింపరు. వారి నోటితో ఎంతో ప్రేమ కనబరుచుదురు గాని వారి హృదయము లాభమును అపేక్షించుదురు. ఈ మాట చూడండి ప్రియమైన బిడ్డలారా, దేవుడు అంటున్నాడు, చాలా మంది జీవితాలు చూసినప్పుడు దేవుడు చూస్తూ బాధపడుతూ, నేను వీళ్ళ కొరకు ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచాను, నా రక్తముతో వీరిని కొన్నాను, ఇదిగో నా ద్వారానే పరలోక రాజ్యం అని చెప్పాను, కానీ వారి మందిరానికి వచ్చి కూడా నా మాటలు యందు లక్ష్యం ఉంచలేదు అంటున్నాడండి. చూడండి ఈ మాట, రాదగిన విధముగా వారు నా వద్దకు వచ్చి నా జనులైనట్టుగా నీ ఎదుట కూర్చోండి. అంటే వీళ్ళంత చక్కగా ఆదివారాన్ని దేవునికి సమయం ఇస్తారు, మీటింగ్స్కు దేవునికి సమయం ఇస్తారు, పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకుంటారు, బలలో చేయి వేస్తారు, ఎవ్రీథింగ్ ఓకే, అంత బాగుంది. కానీ ఎక్కడ సంథింగ్ జరిగింది తెలుసా ప్రియమైన బిడ్డలారా? వాక్యానికి లోబడి జీవించే విషయంలో వాళ్ళు ప్రభువుకు లోబడడం లేదని దేవుడు చెప్తున్నాడు. ప్రియమైన బిడ్డలారా, చూడండి నీ మాట చూడండి, నీ మాటలు విందురు కానీ వాటిని అనుసరించి ప్రవర్తింపరు. చూడండి, ఎప్పుడైతే దేవుడి మాటలు అనుసరించి నువ్వు ప్రవర్తించలేదు అనుకో ప్రియమైన బిడ్డలారా, నీ భక్తిలో శక్తి లేదు, నీ భక్తిలో స్టామినా లేదండి, నీ భక్తిలో పవర్ లేదు ప్రియమైన బిడ్డలారా. దేవుడు అంటాడు, నీ నటన జీవితం నా దగ్గర కాదు, మాయతో, మోసముతో, అబద్ధముతో,
నటన మాటలతో ఎవరినైనా నువ్వు మోసం చేయొచ్చు చేస్తావు. నీకు అట్టి లోక జ్ఞానం ఉండొచ్చు, చేయొచ్చు. కానీ నువ్వు గుర్తుపెట్టుకో ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని నువ్వు మోసం చేయలేవు. దీన్ని డైరీలో రాసుకో. ఏం తెలుసా, దేవుని మాటలు విన్నప్పుడు దైవ శక్తిని పొందుకుంటావు. దేవుని మాటలు విని లోబడినప్పుడు నీ జీవితం వెలుగుకరంగా మార్చబడుతుంది. దేవుని మందిరానికి రాదగిన విధంగా వచ్చి వాక్యం విని బలలో చేయి వేసి వాక్యానుసారంగా జీవించినట్లు నటించినట్లయితే వేషధారణతో కూడిన జీవితం. మాట చెప్పమంటారా, దేవునికి నీకు కనెక్షన్ కట్. దేవుడు నేను చూచి తన ముఖాన్ని ఇలా తిప్పుకున్నాడంటే నీ భక్తి కరెక్ట్గా లేదు. ఒక మాట చెప్పమంటారా, బైబిల్లో కయ్యను హేబేలు అర్పణ దేవునికి ఎంతగానో ఇష్టకరంగా సువాసన కలిగిగా ఉందండి. కానీ కయ్యూని అర్పణ దేవుడు అసలు లక్ష్య పెట్టలేదండి. దేవుడి మాట ఎప్పుడైతే కయ్యూను లెక్క పెట్టలేదో దేవుడు కూడా కయ్యూని మాట లెక్క పెట్టలే. ఆ మహా గొప్ప దేవుడి మందిరం నుంచి కయ్యూను ముఖము చిన్నబుచ్చుకుంటూ వెళ్ళాడు. ఇప్పుడు ఆ దేవుని బిడ్డ, నువ్వు ఎప్పుడైతే దేవుడి మాట వినకుండా వ్యతిరేకిస్తూ ఉంటావో తలదించుకునే స్థితి నీ జీవితంలోకి ఎదురవుతుందండి. ఈ కయ్యూను మంచి భక్తిపరుడుగా లేదు, నటన భక్తిపరుడుగా ఉన్నాడు. దేవుడు సమస్తాన్ని ఇచ్చాడని మర్చిపోయాడు. దేవుని ద్వారా జీవాన్ని పొందుకుంటామని మర్చిపోయాడు. దేవుని ద్వారా ఘనతను హెచ్చుపుడు పొందుకుంటామని మర్చిపోయాడు. దేవుని ద్వారా నీతిమంతులుగా మార్చబడతామని మర్చిపోయి తన భక్తిలో వేషధారణను బయటకు తీసుకొచ్చాడండి. ఆ వేషధారణ దేవుడు చూచి ఆ భక్తిని రెండు దేవుడు మెచ్చలేదండి. ఎప్పుడైతే దేవుడు మెచ్చలేదో కయ్యూను స్వభావము తలదించుకునే స్వభావంగా మార్చబడింది. నీ భక్తి కరెక్ట్గా లేకపోతే గుర్తుపెట్టుకో ప్రియ దేవుని బిడ్డలారా, నీ జీవితంలో తలదించుకునే వ్యక్తిగా నువ్వు ఉంటావు. నువ్వు డైరీలో రాసుకో. నిన్ను తలవెత్తుకునే వ్యక్తిగా చేయగలిగింది ఏంది అంటే భక్తి. దేవునితో కలిసి జీవించే ఒక అద్భుతమైన జీవితము నిన్ను తల ఎత్తుకునే వ్యక్తిగా చేస్తుంది. ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఈ కయ్యూని జీవితంలో ఏం లేదంటే దేవునితో భక్తి కరెక్ట్గా లేదు కాబట్టి తలదించుకొని తన జీవితము శపించబడింది. తన కుటుంబం కూడా శపితమైన కుటుంబంగా మార్చబడింది. ఈ శాపం కూడా ఒకరి నుంచి ఎంతమందికి వచ్చిందంటే తన కుటుంబీకులందరూ కూడా తెచ్చిపెట్టాడండి. ఈరోజు వాక్యం ఇచ్చినటువంటి నీవు నీ భక్తి కరెక్ట్ ఏందో కాదో చూసుకుంటున్నావా? నువ్వు యథార్థమైన జీవితం దేవునితో జీవిస్తున్నావా లేదో చూసుకుంటావా? ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు నిన్ను పరీక్షించుకో. దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియ దేవుని బిడ్డారా, వారు ఎందుకు ఇలా మోసం చేస్తున్నారు తెలుసా? చూద్దాం దేవుని వాక్యంలో. వారి నోటితో ఎంతో ప్రేమ కనపరుచుదురు కానీ వారి హృదయము లాభమును అపేక్షిస్తున్నది. రెండో ఆలోచన ఏందంట, వారి నోటితో దేవుని ఆరాధిస్తున్నారు, గణపరుస్తున్నారు, వాక్యాన్ని ధ్యానిస్తున్నారు, వాక్యాన్ని ప్రకటిస్తున్నారు. లోపల ఉన్నాడు తెలుసా? సాతాను. ఈరోజు ఆ సాతాను అనేకుల్ని ఏం చేస్తుందన్న బెనిఫిట్. నిజముగా చెప్పాలంటే ప్రియ దేవుని బిడ్డలారా, కొంతమంది దైవజనులు కూడా ఏమైపోయినారంటే, కొంతమంది అందరూ కాదండి, అద్దకు బోధించే దైవజనులు ఉన్నారు. తెలుసా మీకు? ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఒక వాక్యం చెబితే ఒక మీటింగ్ వస్తే నాకు ఇంత డబ్బులు ఇవ్వాలంటే దైవజనులు కూడా సిద్ధమైపోయినారండి. దేవుని వాక్యం చెప్తుంది, ఏ దైవజనుడు కూడా ఎక్కడ కూడా డబ్బు అడగకూడదు, డబ్బు తీసుకోకూడదు. వాక్యం ప్రకటించాలా, దానికి ప్రతిఫలంగా దేవుడు వారికి ఏం కావాలో అది ఇస్తాడండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. రెండో మాట ఏంటంటే ప్రియ దేవుని బిడ్డలారా, వాళ్ళు లోపల లాభాన్ని అపేక్షిస్తున్నారు. ప్రభువా, నేను మందిరానికి వచ్చానుగా, నీ వాక్యం విన్నానుగా, సో నీ పని చేశానుగా, నేను ఉన్నతమైన స్థితిలో పోవాలి, నాకు నా లెక్కలు ఉన్నాయి ప్రభా అంటున్నారండి. మొట్టమొదటిగా చూడండి, నీ లెక్కలు కాదు, దేవుడు చెప్పిన మాట చొప్పున నువ్వు ఎప్పుడైతే జీవించడం మొదలు పెడతావో దేవుడు నిన్ను లెక్కేసి ఎంత ఎత్తును తీసుకెళ్లాలనో, ఎంత ఉన్నతమైన స్థితిలో నిలబెట్టాలనో, నీకు ఏమి ఇవ్వాలనో, ఏమి ఇవ్వకూడదో, ఎక్కడ దేవుడు తన మహిమ కొరకు నేను నిలబెట్టుకోవాలనో ఆయన లెక్కలు వేస్తాడండి. మామూలుగా సాధారణంగా మన లెక్కలు వేరుగా ఉంటాయి. మన లెక్కలు వేసుకుంటే మన టార్గెట్ తక్కువే, దేవుడి టార్గెట్ గొప్పదండి. అందుకే దేవుని వాక్యం చెప్తుంది, దేవుని యొక్క తలంపులు అంటే ఒక వ్యక్తి జీవితంలో ఆకాశానికి భూమికి ఎంత దూరం ఉందో, ఒక వ్యక్తి పట్ల భక్తిపరుడుగా మార్చబడిన తర్వాత దేవుడి మాటకు లోబడితే, దేవుడి మాటకు విధేయత చూపిస్తే, దేవునికి ఇష్టమైన జీవితం జీవించి తన భక్తి కలిగిన జీవితం భూమి మీద జీవించడం మొదలు పెడితే, ఆకాశానికి భూమికి ఎంత దూరం ఉందో అంత దూరమైన దీవెనలు వారి కొరకు సిద్ధం చేసి పెట్టాడు. ఆయన తలంపులు అగోచరములు. మన ఆలోచనలు వేరండి. మనం లెక్కలు వేసుకుంటాం,
పాస్టర్ గారు ఇన్ని సంవత్సరాలు ఇక్కడ పనిచేశాను, నన్ను అది చేయలేదు, ఇది చేయలేదు, నాకు అది లేదు, ఇది లేదు, నాకు 3 సంవత్సరాలు ప్రార్థన చేశాను, నాకేమీ లేదు, 4 నెలలు ప్రార్థన చేశాను, నాకేమీ లేదు. మన లెక్కలు, లేదా నేను మందిరానికి రాను, రకరకాల లెక్కలు. నీ లెక్కలు కాదండి. నీ లెక్కలు దేవుని దగ్గర పనిచేయవు. నిన్ను దేవుడు లెక్క కట్టి వెలకట్టలేని వ్యక్తిగా దేవుడు ఎప్పుడు చేయగలుగుతాడంటే, దేవుడి వాక్యం నీ లోబడినప్పుడే నిన్ను వెలకట్టలేని వ్యక్తిగా నిన్ను చేస్తాడు. ప్రియ దేవుని బిడ్డారా, దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే ప్రియ దేవుని బిడ్డారా, ఈ వేషధారణ భక్తి కలిగిన వ్యక్తి జీవితంలో ఉండే ఇంకొక మాటను నేను మీతో పంచుకోవాలని ఆశ కలిగి ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డారా, ఏంటి ఈ మాట? 78వ కీర్తన 36వ వాక్యం. అయినను వారి హృదయము ఆయన ఎదుట స్థిరముగా లేదు. ఎవరి వేషధారణతో కూడినటువంటి వాళ్ళు తెలుసా? చూడండి, దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆయనను వారి హృదయము ఆయన ఎడల స్థిరముగా ఉండలేదు. మందిరానికి వెళ్ళినప్పుడు ఒక టైప్ ఆఫ్ భక్తిపరులుగా మనం ఉంటాం, భక్తిపరులుగా కనిపిస్తాం. భక్తిపరులు అనిపించుకునే దానికి ఇంకొక స్టెప్పు ముందుకేసి నటిస్తామండి. చక్కటి వారిగా, ఆరాధికులుగా, ప్రార్థనా పరులుగా, పరిచారకులుగా, గొప్ప భక్తి పరులుగా నటిస్తాం. అయితే దేవుడు అంటున్నాడు, చూడండి, ఎప్పుడైతే మనము స్థిరత్వం ఎప్పుడు కోల్పోతామంటే, దేవునికి స్తోత్రం కలుగును గాక, వాక్యము మనలో ఎప్పుడైతే ఉండదో ఆ స్థిరత్వాన్ని మనం కోల్పోతాం. అంటే వాక్యము మనలో ఎంత అవసరమైందంటే, వాక్యము ఎంత బలంగా నీ హృదయములో నాటుకుపోతే అంత స్థిరముగా నీ జీవితము నువ్వు దేవుని కొరకు సాక్షిగా, సాధనముగా, స్థిరపరచబడిన వ్యక్తిగా, ప్రతిష్ఠించబడిన వ్యక్తిగా, దేవుడి నిన్ను స్థాపించిన వ్యక్తిగా నువ్వు తయారవుతావు. ప్రియ దేవుని బిడ్డారా, దేవుడి మాటలు, దేవుని వాక్యం వారి హృదయంలో ఆయన ఎడల స్థిరత్వం లేదు అంటే, ఆయన మాటలు నువ్వు నమ్మలేదు కాబట్టి. ఎందుకు నువ్వు ఆయన మాటలు లెక్క పెట్టుకోలేదు అంటే, లోపల ఆయన హృదయములో, నీ హృదయంలోకి ఆయన మాటకు చోటు ఇవ్వలేదు కాబట్టి స్థిరత్వం లేదు. గమనించండి, కొంతమంది యేసు ప్రభు మహా గొప్ప దేవుడి వాక్యం విన్న తరువాత కొందరిని దేవుడు సరిచేసే విషయంలో దైవజనుల ద్వారా కఠినమైన మార్పు కలిగించేటువంటి మాటలు దైవజనుల ద్వారా పలికినప్పుడు ఆ మాటలు వాళ్ళు విని సరి చేసుకునే దానికి బదులుగా సంఘాలు మారుతూ ఉంటారండి. ఈ బ్యాచ్ నిజంగా డిఫరెంట్ అయిన బ్యాచ్. ప్రపంచంలో వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా కూడా వీరి ద్వారా దేవుడి నామానికి మహిమ కలగదు. నువ్వు ఎక్కడున్నా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా, ఎంత భయంకరమైన విపత్తులు నీ మీదకు వచ్చినా, నువ్వు అక్కడ నిలబడి నీ భక్తి యొక్క శక్తి ఎందుకు చూపించుకున్నట్లయితే నిజముగా దేవుడు నీకు ఇచ్చే దీవెనలు ఊహకు మించిన దీవెనలు ఇస్తారు. గట్టిగా చెవులు కొట్టి దేవుని కనపడదామా ప్రియ దేవుని బిడ్డలారా? చూడండి, ఆయన వారి హృదయము ఆయన ఎడల స్థిరముగా ఉండలేదు, ఆయన నిబంధన వారు నమ్మకంగా గైకొనలేదు. ఆయన నిబంధనను ఎందుకు నమ్మకంగా గైకొనలేదంటే, దేవుడి వాక్యాన్ని వారు విశ్వాసంతో నమ్మలేదండి. చూడండి, స్థిరమైనటువంటి విశ్వాసము వాళ్ళు లేదు. దేవుని దగ్గరికి వెళ్తూ ఉన్నప్పుడు నాకు జీవం కావాలి, నాకు ఆరోగ్యం కావాలి, నాకు ఉద్యోగం కావాలి, నాకు కావాల్సినవన్నీ కూడా కావాలని అడుగుతాం. అన్నీ ఇచ్చేది ఆయనే. కానీ ఆయన మాట చొప్పున నువ్వు జీవించగలిగిన వ్యక్తిగా ఉంటే నేను ఒక గొప్ప భక్తిపరురాలిగా, నేను ఒక గొప్ప భక్తిపరుడుగా దేవుడు చేయాలని ఎన్నో ఆలోచనలు, తలంపులు, ఉద్దేశాలు, కోరికలు. కానీ మనం ఏం చేస్తాం తెలుసా? ఆయన నిబంధన వారు నమ్మకంగా గైకొనలేదు. నోటి మాటలతో వారిని ముఖస్తుతి చేసేది. భక్తి వేషధారణతో కూడినటువంటి భక్తికి దేవుడు ఏమంటాడు తెలుసా? ఏం పేరు పెట్టాడు తెలుసా? ప్రియ బిడ్డారా, ఎంతో బాధ అనిపిస్తుందండి, ఎంతో వేదన అనిపిస్తుంది, ఎంతో కుమిలిపాటు నా లోపల నుంచి బయటకు వస్తుంది. అంత గొప్ప దేవుని ఆరాధించే భాగ్యం, అంత గొప్ప దేవుని గణపరిచే భాగ్యం, అంత గొప్ప దేవుడి మాటలు వినే గొప్ప ధన్యత నిజముగా ఎంతోమందికి లేదు. బైబిల్ చెప్తుంది, రోమీలకు రాసిన పత్రికలో ఉంటుంది, ధర్మశాస్త్రము కలిగిన వారు ధర్మశాస్త్రానుసారమైనటువంటి తీర్పు ఉంటుంది. ధర్మశాస్త్రము లేకుండా జీవించేటువంటి వారికి ధర్మశాస్త్రం లేకుండా ఉన్నటువంటి తీర్పుల చొప్పున వారికి తీర్పు జరుగునని రాయబడిందండి. చూద్దాం, ఈ మాట కూడా నేను మీతో పంచుకుంటాను. రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11-12 వచనాలు మనం చదువుకుందాం. దేవునికి పక్షపాతము లేదు, ధర్మశాస్త్రము లేక పాపము చేయి వారందరూ ధర్మశాస్త్రము లేకయే నశించుదురు. ధర్మశాస్త్రము కలిగిన వారే పాపము చేసిన వారందరూ ధర్మశాస్త్రంగా తీర్పు నందుదురు. చప్పట్లు కొట్టి దేవుని కనపడదామా?
ధర్మశాస్త్రం విని వారు దేవుడి దృష్టికి నీతిమంతులు కారు కానీ ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించి వారు నీతిమంతులుగా ఎంచబడుదురు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని కనపడదాము. ప్రియమైన పిల్లారా, ఈ ధర్మశాస్త్రం లేకుండా జీవించేటువంటి వారి యొక్క వ్యక్తి జీవితాల్లో ఎన్నో 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 ఎన్నెన్నో ఎన్నెన్నో మార్గాల గుండా వెళుతూ వారి యొక్క జీవితము ఫుల్ స్టాప్ అయిపోతుందండి. వారి శిక్ష ఉంటుంది, ఆ చెడ్డ పేరు ఉంటుంది, ఆ భయంకరమైన పరిస్థితులు వాళ్ళు ఎవరికి కూడా చెప్పుకోలేరు. అయితే దేవుని నమ్ముకున్న తర్వాత కూడా ధర్మశాస్త్రము కలిగిన వాళ్ళందరూ కూడా వారి జీవితం కూడా ఒకవేళ మంచి జీవితం అయితే గంతులే సంతోషిస్తామండి. దేవుడు వాక్యానుసారంగా జీవగ్రంథంలో వాళ్ళ పేరు ఉంటుంది. ఇదిగో దేవుడి వాక్యం సెలవిస్తుంది, నీతిమంతుని జ్ఞాపకం చేసుకునుట ఆశీర్వాదకరము. నిజముగా దేవుడు భక్తిపరుల పేరు భూమి మీద కొట్టివేయడం అసాధ్యం అండి. కొట్టివేయబడని పేరు నేను నీకు పెట్టదును అన్నాను. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే ఇప్పుడు దేవుని బిడ్డలారా, 37వ వాక్యం, 78వ కీర్తన 37వ వాక్యం. నోటి మాటలతో వారు ఆయనను ముఖస్తుతి చేసిరి, తమ నాలుకలతో ఆయన వద్ద బొంకిరి. అంటే ప్రియ దేవుని బిడ్డలారా, ప్లీజ్ ఈ మాట మీరు డైరీలో రాసుకోండి. ఎందుకంటే నీ వ్యక్తిగత భక్తి కరెక్ట్గా ఉందో లేదో తెలుసుకోవాలండి. తెలుసుకోవాలి. చాలా ప్రాముఖ్యమైన మాట. నోటి మాటలతో వారు ఆయన్ను ముఖస్తుతి చేసి, నువ్వు ఆరాధించింది, ప్రార్థన చేసింది, ఆయన గణపరిచింది, ఇదంతా కూడా దేవుడు అంటున్నాడు. వాక్యానికి లోబడకపోతే జీవజల ఊటని వారు నమ్మలేదు కాబట్టి వారు ఏం చేస్తున్నారో తెలుసా, మేము నిన్ను ఆరాధిస్తాము, నిన్ను పూజిస్తాము, కానీ మేము నీ మాటకు లోబడం. దీన్ని దేవుడు ఎలా చెప్తున్నాడు తెలుసా, నోటి మాటలతో ఆయన్ను ముఖస్తుతి చేసి ఎగతాళి చేస్తారంట. ప్రభా, అది ప్రభా, ఇది ప్రభా, ఆరాధించి గణపరిచి మహిమపరిచి స్తుతించి. నాకు అనిపిస్తుంది ఇప్పుడు దేవుని బిడ్డారా, ఎంతోమంది దేవుడి మందిరానికి వెళ్ళి స్తుతిస్తూ గణపరుస్తూ మహిమపరుస్తూ ప్రార్థన చేస్తూ ఆరాధిస్తున్నారో వారందరూ కూడా దేవుడి మాటకు లోబడిన వాళ్ళైతే నాకు అనిపిస్తుంది వారు ఎంతో గొప్పవారు భూమి మీద తెలుసా. శక్తివంతులు, బలవంతులు, వాళ్ళ ద్వారా దేవుడి ఉన్నతమైన ప్రణాళిక పూర్తవుతుంది. వారికి ఉన్న పేరు ఈ యొక్క నిజంగా వారు ఉన్న ప్రాంతంలో ఒక వెలుగు సంబంధమైన వ్యక్తులుగా మార్చబడి ఉంటారండి. అయితే వాక్యము వారిలో లేనప్పుడు నువ్వు ఎంత స్తుతించి గణపరిచి మహిమపరిచినా భక్తి లేనిదే అని దేవుని వాక్యం నన్ను బొంకుతున్నారంటున్నాను. నేను కాదు చెప్తున్నది, నీ భక్తిని చూసేది నేను కాదండి. ఎవరు చూస్తున్నారు తెలుసా, నువ్వు ఆరాధించేటప్పుడు, నువ్వు ప్రార్థించేటప్పుడు, నువ్వు గంతులే స్తుతించేటప్పుడు నీ యొక్క భక్తిని దేవుడు చూస్తే ఏమంటారు తెలుసా, మీరు బాగా భజన చేస్తున్నారు, స్తుతిస్తున్నారు, ఆరాధిస్తున్నారు, గణపరుస్తున్నారు, మంచిదే, మరి నా మాటకు లోబడరేంటి, నా మాటకు భయపడరేంటి, నా మాట వినరా అంటే మీరు మీ ఇష్టానుసారంగా ఉండి నేను మిమ్మల్ని ఆశీర్వదించమంటారా? మీ పెదవులతో చేసిన ప్రార్థన, మీ పెదవులతో చేసిన ఆరాధన నాకు నచ్చలేదు అంటున్నాడు. మీరు నాకు ముఖస్తుతి చేస్తున్నారు. చూడండి, మాట చూడండి, ముఖస్తుతి చేసిరి, వెళ్ళవయ్యా అన్నట్లు. యేసుని ఏమంటున్నా, వెళ్ళవయ్యా. మనం పాటలు పాడతాం, ఆరాధిస్తాం, గణపరుస్తాం, కానీ లోబడమండి. దేవుడు వీరిని చూచి, వీరి భక్తిని చూచి ఏమంటారు, ముఖస్తుతి చేస్తున్నారు. వారు నన్ను కూడా మోసపుచ్చే వారిగా మార్చబడ్డారు అని దేవుడు చెప్తున్నాడు. రెండో మాట చూడండి, తమ నాలుగులతో ఆయన వద్ద బొంకిరి. అది ప్రభువా, ఇది ప్రభువా, ఇంకోటి చూడు ప్రభువా. కానీ నీవు నీ మాట ఎప్పుడైతే కరెక్ట్గా ఉంటుందంటే ప్రియమైన బిడ్డలారా, వాక్యము లోబడినప్పుడే నీ మాట కరెక్ట్గా ఉంటుంది. నువ్వు ఎప్పుడు బొంకుతావు అంటే వాక్యము విని లోబడినప్పుడు నీ బ్రతుకు ఎట్టుంటుందో తెలుసా అంటే బొంకే బ్రతుకు, అబద్ధాలు చెప్పే బ్రతుకు, భక్తిహీనులు చేసేటువంటి పని, బొంకే జీవితం. మళ్ళీ చెప్తున్నా, వేషధారుల యొక్క భక్తి ఎప్పుడు ఎట్లుంటుందో తెలుసా, బొంకే స్థితిగా ఉంటుంది. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది ఇప్పుడు దేవుని బిడ్డారా, దేవుని బిడ్డలుగా నువ్వు మార్చబడిన తర్వాత ఇటువంటి జీవితం నీ జీవితంలో ఎప్పుడు లేకుండా చూసుకొని మాట ఎస్ అంటే ఎస్, నో అంటే నో, ఎస్ అంటే ఎస్, నో అంటే నో. ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకొక మాట కూడా మనం చూద్దాం. తీతుకు రాసిన పత్రిక 1:16 చూడండి, భక్తహీనుల గురించి దేవుడు ఏం చెప్తున్నాడో. తీతు 1:16, దేవుని ఎరుగుదమని వారు చెప్పుకుందరు కానీ అసహ్యములను అవిధేయులను ప్రతి సత్కార్యము విషయము భ్రష్టులై ఉండి తమ క్రియల వలన ఆయనను ఎరుగుమన్నట్లున్నారు. ఈ మాట చూడండి, వేషధారణతో కూడిన వ్యక్తి యొక్క జీవితం ఎంత బాధాకరం అంటే దేవుడు వారి అంతరంగాన్ని చూస్తూ బాధపడుతున్నాడు. చూడండి, దేవుని ఎరుగుదమని వారు చెప్పుకుందరు కానీ మాకు దేవుని గురించి తెలుసు బ్రదర్, నేను పుట్టు క్రైస్తవుని బ్రదర్, నేను దేవుని నమ్ముకొని 6 ఏళ్ళైంది, 3 ఏళ్ళైంది, 8 ఏళ్ళైంది, 9 ఏళ్ళైంది బ్రదర్, కానీ వెలిగించబడిన జీవితం ఉందా?
క్రీస్తుకు సాక్షిగా జీవించే జీవితం ఉందా? యేసుని ఎరిగిన తర్వాత నీ భక్తి కరెక్ట్గా ఉందా లేదా పరీక్షించుకో ప్రియ దేవుని బిడ్డలారా. అదే దేవుని వాక్యం చెప్తుంది. వేషధారంతో కూడిన భక్తి నీకున్నట్లయితే దేవుడు అంటున్నాడు, ఆ వ్యక్తి యొక్క అంతరంగాన్ని, జీవితాన్ని దేవుడు చూస్తూ, పరీక్షిస్తూ, పరిశోధిస్తూ, పరిశీలిస్తూ ఏమంటున్నాడు తెలుసా? చూడండి, దేవుని ఎరుగుదుమని వారు చెప్పుకుందరు కానీ అసహ్యములను, దేవునికి నచ్చని అసహ్యమైన కార్యాలు ఎవరు వీళ్ళు చేస్తారంటే వేషధారణతో కూడిన భక్తి. పైకేమో భక్తి పురులుగా ఉంటారు, లోపల వారి జీవితం ఎట్లుంటుంది తెలుసా? కుట్రలు, కుతంత్రాలు, అబద్ధాలు, మోసాలు, దగాలు. ఎంత భయంకరమైన పరిస్థితి అంటే ప్రియ దేవుని బిడ్డలారా, అసహ్యమైన కార్యాలు, ఒక అన్యుడు కూడా చేయలేని భయంకరమైన కార్యాలు ఒక వేషధారణ వ్యక్తి జీవితంలో ఎంత భయంకరంగా సాతాను కార్యం చేస్తున్నాడంటే దేవుడు అతని యందు ఎంత మాత్రము సంతోషించడండి. ఈరోజు వాక్యం ఇచ్చినటువంటి నీవు నీ భక్తి నువ్వు పరీక్షించుకో. రెండవది చూడండి, అవిధేయులు అంటే దేవునికి లోబడిన వారు, దేవుడు చేయమన్న వాటిని చేయకుండా వ్యతిరేకించి వాళ్ళ ఇష్టానుసారంగా జీవించే వాళ్ళు అవిధేయులు. ఈరోజు నేను పరీక్షించుకో, నీ ఇష్టానుసారంగా నువ్వు చేస్తూ దేవుడు మెచ్చుతాలే అనుకునేటువంటిది అవిధేయత. దేవుడి మందిరానికి నేను రాకుండా నా ఇష్టానుసారుడు పోయి దేవుని ఆరాధిస్తానేది అవిధేయత. దేవుడికి ఇచ్చే విషయంలో ఇవ్వకుండా దాచుకొని, దోచుకొని, అబద్ధం చెప్పి, బొంకి మళ్ళీ చూద్దాంలే అని అనడము అవిధేయత. ఈ విధంగా అవిధేయత కలిగిన వ్యక్తులను చూచి దేవుడు ఏమంటే వేషధారణతో కూడిన భక్తి పరులు అంటున్నాడండి. మూడోది చూడండి, ప్రతి సత్కార్యము విషయము భ్రష్టులై ఉండ్రి. ఈ మాట ఎంత బాధాకరంగా ఉందంటే, వేషధారణ కలిగిన వ్యక్తి యొక్క జీవితంలో, ఆ వ్యక్తి జీవితంలో ఏ మంచి పనైనా చేస్తాడా అంటే చేయడండి. వేషధారణ కలిగిన వ్యక్తి యొక్క జీవితం భూమి మీద దేవుని కొరకు ఏ విధంగా ఒక గొప్ప బలమైన కార్యము చేశాడంటే ఏమి కూడా లేదంటే చూడండి ఈ మాట, ప్రతి సత్కారము విషయము భ్రష్టులై ఉండి. అంటే ఆ వ్యక్తి జీవితంలో మంచి కార్యాలు చేసే విషయంలో భ్రష్టత్వం పొందుకున్నవండి. ఆ మంచి కార్యాలను యేసు రక్తముతో కడగబడిన నీవు విధేయులుగా మార్చబడి ప్రతి బిడ్డకు మేలు చేసే బిడ్డగా, ప్రతి సత్కారము విషయంలో దేవుడు నిన్ను పిలుచుకొని నిలబెట్టాడు. దేవుని బిడ్డ యేసు రక్తంతో కడగబడ్డావు అంటే ఈ భూమి మీద మంచి గొప్ప దేవునికి ఇష్టమైన ఘనమైన పరిశుద్ధమైన కార్యాలు చేయుటకు నిన్ను దేవుడు నిలబెట్టాడు. ఎందుకు తెలుసా? నీ భక్తి దేవునితో సవాసం యేసుక్రీస్తుని హృదయములో చేర్చుకుంటే నిన్ను అనేకులకు ఉపయోగకరమైన వ్యక్తిగా దేవుడు చేశాడు. కానీ ఆ భక్తిలో కరెక్ట్నెస్ లేకపోతే, ఆ భక్తిలో శక్తి లేకపోతే నీ జీవితం మంచి చేయవలసినటువంటి నీవు ఏ భయంకరమైన కార్యాలు చేస్తున్నావో నిన్ను నీవే పరీక్షించుకో. దేవుని బిడ్డలారా, ఆ కార్యాలు జరిగే తర్వాత జరిగే భీకరకరమైన కార్యం చెప్పమంటారా అండి? భయము, ఛేదించుకోవడం, అంతేకాదు చీకటి, అంతేకాదు నా పుట్టుక ద్వారా ఏమీ చేయలేకపోయానే, దేవుడు నేను ఎరిగాను, అనేకులు ఎరిగారు, నేను కూడా ఎరిగాను, ఏమీ సాధించలేకపోయానే అని సతమతం అవుతూ ఉంటావు. అందుకే చెబుతున్నా, బి కేర్ఫుల్. నీ భక్తిని నువ్వు కాపాడుకో. దేవునితో కలిసి జీవించే జీవితం చాలా విలువైనది, చాలా గొప్పది. ఆ భక్తే నిన్ను ఉన్నతమైన స్థితికి తీసుకెళ్ళేది దేవుని బిడ్డలారా. కాబట్టి ఆ భక్తిని నిన్ను కాపాడుకో. భక్తి వేషధారణగా చేసినట్లయితే ఒకరోజు దాని మూల్యము నువ్వే చెల్లించుకున్నప్పుడు దేవుని దగ్గర ఎంత ఏడ్చినా కూడా, నా మాట నీ కోసమే అనేకమాలు నీ పిలిచాను, మాట్లాడాను, అనేకమాలు నీకు బయలుపరిచాను, నీ వెళ్తున్న మార్గం కరెక్ట్ కాదని చెప్పాను, నిన్ను సత్యానికి సాక్షిగా నిలబెట్టాను, నిన్ను అనేకులు మేలు చేసేవాడిగా నిలబెట్టాను, కానీ నా మాట వినలేదు కదా అని దేవుడు అంటాడు. ఆ రోజు నిన్ను పరీక్షించుకున్నా కూడా ఏమి ఉండదు. పరీక్షించుకో. ఈరోజు వాక్యం వింటున్నటువంటి నీవే పరీక్షించుకో ప్రియ దేవుని బిడ్డ, నువ్వే పరీక్షించుకో. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు. నీ నామ మహిమ ఘనత కొరకు అనేకులను పిలుచుకున్నావు, రక్తంతో కడిగావు, పరిశుద్ధుడిగా నీతిమంతుడిగా నిలబెట్టావు. వారికి తండ్రి ఎంతో మందికి లేని ధన్యత వారికి ఇచ్చావు తండ్రి, ఏర్పరచుకున్నావు. వారి కొరకు సంఘాన్ని ఇచ్చావు, వారి కొరకు కాపరినిచ్చావు అయ్యా. వారి ద్వారా నీ నామం మహిమపరచబడాలని ఎన్నో ఆలోచనలు కలిగి శాశ్వతమైన ప్రేమతో ప్రేమించి ప్రాణం పెట్టావు నాయన. ఈరోజు నీ మాటలు జీవములు, నీ మాటలు ఆశీర్వాదములు, నీ మాటలు తండ్రి మమ్మకు ఆదరణిస్తాయి, నెమ్మదినిస్తాయి, ఆశీర్వాదాన్ని ఇస్తాయి, మమ్మల్ని పరలోకానికి తీసుకెళ్తాయి. మమ్మల్ని తండ్రి సత్యవంతులుగా చేసేది నీ మాటలే, మమ్మల్ని తండ్రి హెచ్చించేది నీ మాటలే అయ్యా. మమ్మల్ని తండ్రి ఉన్నతమైన స్థితికి తీసుకెళ్ళేది మీ
మాటలే, నీ మాటలు వినక లోబడక లెక్క చేయక ఎంతమంది ఈ రోజు నా తండ్రి అయ్యా దేవునికి తిరిగి మళ్ళీ సిలువ వేస్తున్నారు నాయన. స్వార్థాన్ని నాయన ప్రకటిస్తున్నప్పుడు ఆటంకాలకు తీసుకొచ్చే బిడలుగా ఉన్నారు నా ప్రభువా. అంతేకాదు సంఘానికి సేవకుడికి చెడ్డ పేరు తెచ్చే వారిగా ఉన్నారు ప్రభువా. ప్లీజ్ నాయన వారితో నువ్వు మాట్లాడు నాయన, వారి స్థితిగతులను మార్చండి నాయన. అయ్యా వారి ద్వారా నీ ఘననామానికి మహిమ తీసుకురావాలి నా తండ్రి. వారిని ఒక్కొక్కరి మీద ఉన్న వారితో అయ్యా ఒక్కొక్కరి మీదకి నీ ఆత్మను కుమరించి వాళ్ళలో ఉన్న వేషధారణ స్వభావాన్ని తొలగించండి నాయన. నీ రక్తముతో కడగండి నాయన. నువ్వంటే భయమును పుట్టించండి నాయన. నువ్వంటే నాయన భక్తిని పుట్టించండి నాయన. అయ్యా నిజమైన నికాసన రోషము కలిగిన దేవుని కొరకు జీవించే ఒక క్రైస్తవుడిగా క్రైస్తవురాలిగా మార్చండి నాయన. వారి పట్ల నీ ఆలోచనలు పూర్తి చేయండి. వారిని వెలిగించి అనేకులను తండ్రి వెలుగులోనికి త్రిప్పునట్లుగా సిలువ చాటును మరుగుపరచండి తండ్రి. ప్రార్థనలో ఏకీభించిన ప్రతి బిడ్డ నీకు సాక్షిగా జీవించుదురుగా కానీ ప్రార్థన చేస్తున్నా. మరి ముఖ్యంగా అనారోగ్యంతో ఉన్న బిడ్డలను మీరు తాకి స్వస్థపరిచి బాగు చేయండి నాయన. ఉద్యోగంలో ఎదుగుతున్న ప్రతి బిడ్డ జీవితంలో ద్వారము తెరవబడి తండ్రి మంచి ఉద్యోగములు నీ బిడ్డల మీదకి దిగి వచ్చునుగాక. అయ్యా ముయ్యబడ్డ గర్భాలు తెరవబడునుగాక నాయన. వివాహం కోసం ఎదురు చూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో బలమైన ఘనమైన దైవచ్చి తాను సరి వివాహం జరుగుటకు సహాయం చేయండి. అప్పుల ఊబిలో ఉన్న వారిని అయ్యా అప్పులిచ్చే వ్యక్తులుగా మార్చండి తండ్రి. అనాథులను జ్ఞాపకం చేసుకోండి నాయన. అయ్యా అయ్యా వారికి తల్లిగా తండ్రిగా దేవుడిగా నువ్వు ఉండి ఆశీర్వదించండి నాయన. లేమిలో ఉన్న వారిని ఆశీర్వదించండి నాయన. అయ్యా కృంగుదల్లో ఉన్న వారిని బలపరచండి నాయన. అయ్యా విడిపోయిన భార్యాభర్తలు కలవండి నా ప్రభువా. అయ్యా వారి విషయంలో నీవే మాట్లాడండి నా తండ్రి. నీకు వందనాలు. అంతేకాదు కోర్టు కేసుల్లో ఘన విజయమునివ్వండి నాయన. ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డలో నాయన నిజమైన భక్తి పరులు యేసు నామములో లేచుదురుగా కానీ ప్రార్థన చేస్తున్నా తండ్రి. అయ్యా ప్రతి బిడ్డను పేరు పేరున తాకి దీవించి వారి కుటుంబంలో ఉన్న ప్రతి బిడ్డ నాయనా నిజమైన భక్తి పరులుగా మార్చి నీవే వారికి సాక్షిగా ఉండి నాయన తను నీ బిడ్డలకు విరోధముగా రూపొందింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లకుండా ఆశీర్వదించి మేలులతో నింపమని యేసు పేరుతో ప్రార్థించి దీవెనలను పొందియున్నాము తండ్రి. ఆమెన్.